నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్ నేను విజయశంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు. పీఎం ధన్ ధాన్య యోజనకు ఆమోదం. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వండి. ప్రధాని మోదీకి ఖర్గే రాహుల్ గాంధీ లేఖ. రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు సభ కోటా ఇవ్వాలి. ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత డిమాండ్. దసరా నాటికి ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పూర్తి స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, సీఎస్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గోదావరి బనకచెర్ల సింగిల్ పాయింట్ ను ఎజెండాలో ఏపీ ప్రభుత్వం పెట్టింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం 13 అంశాలను ఎజెండాలో పెట్టింది. పాలమూరు రంగారెడ్డి, డిండి, సమ్మక్క సాగర్, ప్రాణహిత చేవెళ్ల సహా పలు కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఇక గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ అజెండాను ప్రతిపాదించిన ఏపీ ఈ ప్రాజెక్టు లక్ష్యాలను నివేదిక రూపంలో సమర్పించింది. సముద్రంలో వృధాగా కలిసే జలాలను వినియోగిస్తామని వివరించింది. ఈ సందర్భంగా గోదావరిలో 100 ఏళ్ల సరాసరి ప్రవాహాల గణాంకాలను పేర్కొంది. ఏటా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని తెలిపింది. బనకచెర్ల ద్వారా గరిష్టంగా 200 టీఎంసీలే తరలిస్తామని వివరించింది. ఈ ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని, 11 ఏళ్లుగా తెలంగాణలో కట్టిన ఏ ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పలేదని పేర్కొంది. దిగువ రాష్ట్రంగా తమ చర్యలను తెలంగాణ కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రితోటి ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా భేటీ అయ్యారు. బనకచెర్ల అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించి చర్చలకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. అయితే న్యూఢిల్లీలో సమావేశం ఇక్కడ కొనసాగుతున్నది. సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, సిఎస్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో అయితే పాల్గొన్నారు. గోదావరి బనకచెర్ల సింగిల్ పాయింట్ ఎజెండాతో ఏపీ ప్రభుత్వం అయితే పెట్టింది. అయితే అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 13 అంశాలను ఎజెండాలో అయితే పెట్టింది. పాలమూరు రంగారెడ్డి, డిండి, సమ్మక్క సాగర్, ప్రాణహిత చేవెళ్ల సహా పలు కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం అయితే కోరుతుంది.
అయితే ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం ఎజెండాలో ఏదైతే ఒక ప్రతిపాదన అయితే పెట్టింది, గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ పై చర్చ. అలానే తెలంగాణ ప్రభుత్వము ఎజెండాలో 13 అంశాలు అయితే పెట్టింది. మనం చూసుకున్నట్లయితే మొదటి అంశము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోదల పథకము, ఢిల్లీ ఎత్తిపోదల పథకానికి అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. అలానే రెండవది శ్రీశైలం నుంచి ఏదైతే వేర్ బేసిస్ కు నీటి తరలింపు పనులను వెంటనే ఆపివేయాలని చెప్పేసి రెండో డిమాండ్ గా అయితే పెట్టింది. మూడోది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రారంభించిన ప్రాజెక్టులకు సహకరించేలా కృష్ణా ట్రిబ్యునల్ తో మద్దతు ఏదైతే వాదించేలా ఏపీని ఒప్పించాలని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. అలానే నాలుగోది చూసుకున్నట్లయితే కృష్ణా నదీ జలాలను ఏదైతే వేరే బీనిస్ కు తరలించకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని, అలానే కృష్ణా జలాల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు ఏదైతే కొంత ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పించాలని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. అలానే మళ్ళీ ఐదవది చూసుకున్నట్లయితే తుంగభద్ర బోర్డు నీటి తరలింపుపై అయితే చర్చించాలని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. అట్లా మళ్ళీ ఏదైతే 6వ పాయింట్ చూసుకున్నట్లయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై ఏదైతే ఉత్తర్వులు అమలు చేసే విధంగా కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. అలానే శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఎక్కువ నీటి తరలింపును నియంత్రించాలని చెప్పి కూడా 7వ డిమాండ్ గా అయితే పెట్టడం జరిగింది. అలానే 8వ చూసుకున్నట్లయితే శ్రీశైలం ప్రాజెక్టులో కొత్త ప్రాజెక్టులకు అలానే ఏదైతే నిర్మాణాలను నియంత్రించాలని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. 9వది శ్రీశైలం డ్యాం భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెట్టడం జరిగింది. అలానే 10వది అక్రమంగా శ్రీశైలం నుంచి నీటి తరలింపు ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ఏదైతే విద్యుతం కలుగుతుంది, దీనిని అడ్డుకోవాలని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. 11వది చూసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్టుకు తరహాలో ఇచ్చుపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని, అలానే ఇస్తంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాల తరలింపుకు తాము సిద్ధం, అందులో 200 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. 12వ అంశము సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని చెప్పేసి పెట్టడం జరిగింది. అలానే 13వ ఏదైతే అంశం ఉందో ప్రాణహిత చేవెళ్ల సుజాల శ్రావంతి ప్రాజెక్టుకు SIBP కింద నిధులు మంజూరు చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వమే చర్చలు జరిపి 9 అంచు వద్ద బ్యారేజ్ నిర్మించాలని చెప్పేసి సహకరించాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది. అయితే మనం చూసుకున్నట్లయితే మరోవైపు ఈ సమావేశంలో బనకచెర్ల ఏజెండాగా చర్చించడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఏదైతే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు పై చర్చకు వాయిదా వేయాలని ఆ లేఖలో అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రతిపాదించింది. రాష్ట్రంలో కరువులకు నీటిని తరలించేందుకు కీలకమైన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఇప్పటికే ప్రణాళికనైతే ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. పోలవరం నుంచి కల్లూరు జిల్లా బనకచెర్ల రెగ్యులేటర్ వరకు 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ లింక్ ప్రాజెక్ట్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే పలు అంశాల మీద సుదీర్ఘంగా చర్చ నడిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విజయ్, థ్యాంక్ యూ లెనిన్. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం ధన్ ధాన్య యోజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ జిల్లాల అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ధన్ ధాన్య యోజనతో 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరబోతోంది. ప్రతి రాష్ట్రంలో ఒక్క జిల్లాను పీఎం ధన్ ధాన్య యోజన కింద వ్యవసాయ జిల్లాగా అభివృద్ధి చేస్తామని అన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. గ్రీన్ ఎనర్జీ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఇక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు నిర్ణయం తీసుకున్నారు. किसानों के जीवन में एक बड़ा बदलाव आए, कई उस सीरीज में फैसले लिए गए. उसी सीरीज में आज एक नया कार्यक्रम अप्रूव हुआ है.
प्रधानमंत्री धन धान्य कृषि योजना, दूसरा एनटीपीसी को रिन्यूएबल एनर्जी में इन्वेस्टमेंट का एक बहुत बड़ा अधिकार दिया गया है, और तीसरा एनएलसी नेवेली लिग्नाइट कॉर्पोरेशन, उनको भी रिन्यूएबल एनर्जी में इन्वेस्ट करने का बड़ा एक अधिकार दिया गया है। मैं इन तीनों फैसलों पे डिटेल में आऊंगा, और डिटेल में आने से पहले रेजोल्यूशन डिटेल में जाने से पहले जो एक महत्वपूर्ण रेजोल्यूशन पास किया आज कैबिनेट में, उसको मैं आपके सामने पढ़ना चाहूंगा। आज यूनियन कैबिनेट ने हमारे स्पेस के बहुत बड़े अचीवमेंट पर एक प्रस्ताव पारित किया है। आईएसएस से ग्रुप कैप्टन शुभांशु शुक्ला की वापसी पर मंत्रिमंडल ने एक बड़ा संकल्प पारित किया है। किसानों की ప్రధాని మోదీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఈ నెల 21న ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జమ్మూ కాశ్మీర్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా లదాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద చేర్చాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు నిరంతరంగా పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. వారి అభ్యర్థన న్యాయసమ్మతమైనదని, రాజ్యాంగ ప్రజాస్వామ్య హక్కులకు లోబడి ఉందని పేర్కొన్నారు. గతంలో కొన్ని యూనియన్ టెరిటరీలకు రాష్ట్ర హోదా ఇచ్చిన సందర్భాలు ఉన్నప్పటికీ జమ్మూ కాశ్మీర్ విషయంలో ఆలస్యం చేయడంతో ఆంతర్యమేంటని ఖర్గే రాహుల్ గాంధీ ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించారు. ఏపీ మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. అలాగే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలు నశించాయని, రాజ్యాంగం అమలు కావడం లేదని, పోలీసుల రాజ్యం నడుస్తుందంటూ మాజీ సీఎం జగన్ ఆరోపించారు. అలాగే తన పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రప్పా రప్పా అని సినిమా డైలాగున్న పోస్టర్లను పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు తరలించారని, ఇంతటి మార్గం ఎక్కడా చూడలేదని జగన్ వాపోయాడు. జరిగిన ఈ పరిణామాల మధ్య ఈ విషయాలను మీ ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ, ఇంకా ఈ ఎల్లో మీడియాకి సంబంధించిన వన్ సైడ్ స్టోరీస్ కాకుండా నాణ్యానికి అటువైపున వర్షన్ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల మీద, దారుణమైన కొన్ని పరిణామాల మీద ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం తాను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న వైఖరి, పొలిటికల్ గవర్నెన్స్ అన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకుని నడిపిస్తూ ఉన్న తీరును, వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది. రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి ఏ కష్టం వచ్చినా, రైతుకు ఏ కష్టం వచ్చినా, అక్క చెల్లెమ్మలకి ఏ కష్టం వచ్చినా, నిరుద్యోగులకు ఏ కష్టం వచ్చినా, విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా, చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా, ఇదే కాక
అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, ఆయన సూపర్ 6, ఆయన సూపర్ 7 సహా 143 హామీలు తానిచ్చి అడ్డగోలుగా ప్రజలను మోసం చేసి అడ్డగోలుగా తాను పరిపాలన చేస్తూ ఉన్న ఈ సంవత్సర కాలంలో తన మోసాలను ఎండకడుతూ తనను ప్రశ్నిస్తూ ఉన్న పార్టీ కూడా ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇటీవల జరిగిన ఈ పరిణామాల మధ్య ఈ విషయాలను రాష్ట్రంలో 25,000 మంది బీసీలు ప్రజా ప్రతినిధులు అయ్యేంత వరకు తెలంగాణ జాగృతి పోరాటం ఆగదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బంజారాహిల్స్లోని తన నివాసంలో యూపీఎఫ్ నాయకులు 72 కులాల ప్రతినిధులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. 25,000 మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆ 25,000 పదవుల్లో సగం మన ఆడబిడ్డలకి అవకాశం దక్కుతుందని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు సబ్ కోటా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్పంచులు, ఎంపీపీలుగా ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని ఎన్నో కులాల బీసీల్లో ఉన్నాయని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు 42% పెంచడం ఎంత ముఖ్యమో రాజకీయ అవకాశాలు దక్కని వారికి పదవులు దక్కేలా సబ్ కోటా ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందంటూ పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని కవిత ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ కేబినెట్ చేసిన సవరణ తీర్మానం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వెంటనే కేబినెట్ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసి బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ పై గెజిట్ విడుదల చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఆర్డినెన్స్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ వేయకుంటే ఎవరైనా కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లో అడ్డు తగిలే ప్రమాదం ఉందన్నారు. అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రిజర్వేషన్లను పెంచుతూ చట్ట సవరణ చేసే అధికారం కేంద్రం పరిధిలో ఉంటే ఉన్న రిజర్వేషన్లలో సబ్ కేటగరైజేషన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. రాజకీయ అవకాశాలు దక్కని కులాల నుంచి సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు కావాలంటే సబ్ కేటగరైజేషన్ ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ వేయకుండా ఆర్డినెన్స్ ఇస్తే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేశారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జగన్ వ్యాఖ్యలకు ఏపీ హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ప్రజా తీర్పును జగన్ తప్పుబడుతున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రసన్న కుమార్తో క్షమాపణ చెప్పించాల్సింది పోయి ఆయనకు జగన్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని అన్నారు. జగన్ మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని అన్నారు. జగన్ పర్యటనలో ఒకసారి తలకాయ, మరోసారి మామిడికాయలు తొక్కించారని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదని హోంమంత్రి విమర్శించారు. జగన్ మహిళలను గౌరవించడం నేర్చుకోవాలంటూ ఆమె ఫైర్ అయ్యారు. 164 సీట్లు ఇచ్చి 90% పైన ఈరోజు స్టేక్ ఇచ్చి మాకు ఈరోజు కూర్చోబెట్టిన పరిస్థితి. నువ్వు రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేస్తాను అంటే అది రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేయటం కాదు, రీకాల్ ప్రజలను చేస్తున్నాడా? ఈరోజు ప్రజల తీర్పుని చేస్తున్నారు రీకాల్. ఈరోజు దయచేసి అది అర్థం చేసుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రీకాల్ చేయడం అవి కాదండి. ఈ రోజు మీరు ఒక విషయం అర్థం చేసుకుంటే, ఒక మనిషిగా కూడా ప్రవర్తించటం లేదు, ఒక మానవత్వం ఉన్న మనిషిగా కూడా ప్రవర్తించడం లేదు అన్నదైతే ఈ రోజు మా ఉద్దేశం. ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, అతని మీద సుమారుగా 50,000 పైన మెజారిటీతో అక్కడ ప్రశాంతి రెడ్డి గారు గెలిచారు. అంటే అక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆవిడని ఆశీర్వదించారు. 50,000 పైకి మెజారిటీతో ఆవిడ గెలిచారు. అదేవిధంగా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఇతని బాధ భరించలేక టీడీపీలోకి వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. దీనంతటినీ ఓర్వలేక సొంత చెల్లి అవుతుందట తెలుసా మీకు? మొన్నటి వరకు నాకు ఆవిడ చెల్లి అవుతుందన్న సంగతి తెలియదు. ప్రసన్న కుమార్ రెడ్డికి స్వయాన చెల్లి వరుస అవుతుందట. అంటే చెల్లి వరుస అయ్యే ఆ మహిళ మీద, దట్టు ఒక ఎమ్మెల్యే మీద నోటికొచ్చినట్టు వరస్ట్గా మాట్లాడి అతని మాటల్ని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టే పరిస్థితుల్లో ఉంటుంటే, కనీసం ఈ రోజుకి నువ్వు చేసింది తప్పు అని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి కానీ,
ప్రసన్న కుమార్ నోట్లోంచి గానీ ఒక పశ్చాత్తాపడి ఒక మాట రాలేదంటే ముందు దాని సంగతి చూసుకోమనండి. నేనేమంటానంటే ముందు ఎంట గెలిచి రచ్చగెలాలి అంటారు. నువ్వు ఇంట్లో నీ తల్లికి చెల్లికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి రోడ్డు మీద పడేసావు. తల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు, చెల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఎక్కడో ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడో నేర్చుకోలేదండి. ప్రసన్న కుమార్ రెడ్డి ఓవరాల్ గా నేర్చుకున్నదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరే. జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి మాట్లాడతాడు. సొంత చెల్లెలు తాలూకా పుట్టుక గురించి ఎవరైనా మాట్లాడితే ఎక్కిలి నవ్వులు నవ్వుతాడు. కాబట్టి ఈ రోజు అతని తాలూకా ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మహిళలని కూడా చూడకుండా మహిళల మీద ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు నేనేమంటానంటే ముందు మహిళల్ని గౌరవించడం నేర్చుకో, తర్వాత రాజకీయం చేయి. నీకు మహిళను గౌరవించడమే చేత కాదు. మహిళను ఎందుకన్నానంటే నిన్ను కన్న తల్లి ఒక మహిళ, నీ తోబుట్టు ఒక మహిళ, నీ కట్టుకున్న భార్య ఒక మహిళ. ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉప్పల్ ఫ్లైఓవర్ పై ప్రత్యేక శ్రద్ధ నిర్వహిస్తున్నామని చెప్పారు. దాదాపు 8 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు కొన్ని కారణాల వల్ల పూర్తి కాలేదని, ఈ విషయంలో ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదని అన్నారు. తొలుత నిర్మాణ పనులు చేపట్టిన గాయత్రి సంస్థ తప్పుకోవడంతో పనులను మరో సంస్థకు అప్పగించామన్నారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి దసరా నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. మా కాంట్రాక్టర్కు మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. గడ్కరీ గారు కూడా ఎప్పుడు కలిసినా ఉప్పల్తిగా చావోరా అంటాడు ఆయన. అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని, దసరా నాటికి దీన్ని ప్రజలకు సౌకర్యం కల్పించడం, దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఇక్కడ ప్రజానికానికి తెలియజేస్తూ ఒకటే టార్గెట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.